తిరుగుతున్నాం, సైకిల్ పైన స్టంట్ చేస్తున్నాం. ఇవన్నీ మన కెమెరామెన్ అయితే ఆశ్రితే. సో ఈరోజు అయితే ఈ సైకిల్ అయితే ఇవ్వండి ఇదన్నమాట. దీనికైతే బ్రేక్లు అయితే ఉండవన్నమాట. అండ్ ఇది ఆల్సో చైన్ బ్రేక్ అయితే కూడా కాదు. మాకైతే చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడైతే రైడ్కి అయితే వెళ్దాము రండి. ఇదిగోండి సైకిల్ లుక్ చూడండి ఒకసారి. ఫస్ట్లో అయితే పెయింట్ స్ప్రే అయితే కొట్టేశాడు. ఫస్ట్లో అయితే రెడ్ ఉండేది, అందరూ ఎల్లోకి చేంజ్ చేశాడు. ఎల్లో నుండి మళ్ళీ మొత్తం ఎల్లో అంతా తీసేసి బ్లాక్ అయిపోయింది. ఇది మొత్తం మోడల్ సైకిల్. ఇది కొంచెం పైకి ఉంటుంది, అప్పుడు వీలు కొట్టడానికి బాగుంటుంది. టైర్ చూడండి వెరైటీ ఉంటాయి రెండు. ఇది సీటు, ఇది ఏదైనా కిచెన్ స్టైల్ కోసం. ఈ పెడలు తెలిసింది అందరికీ. ఇది వెరైటీ ఉంటుంది, ఐరన్తో చేపించాడు మనోడు. అంటే ఇప్పుడు మనం ఎవరైనా ఇక్కడ ఎక్కి తొక్కుతున్నారనుకో మనం ఇక్కడ నిలబడొచ్చు అనమాట. ఎప్పుడు నేను నాని అయితే ఇలానే వస్తాము. సో చూసారు కదా గైస్, మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా తిరుగుడే ఇంక ఈరోజంతా. ఇవ్వండి నానే నడుపుతుండ్రు, నేను ఇందాక చూపించాను, నేను నించున్నాను. ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు నడపగలడు, లైక్ నాని లాంటి వాడు లాగా. బ్రేకులు కూడా లేవు, బ్రేకులు ఎలా చూడండి డైరెక్ట్. అసలు ఇది చైన్ బ్రేక్ కూడా కాదు చెప్పాలంటే. చెప్పులు ఉన్నాయి కదా, డైరెక్ట్ వెళ్ళి మిడిల్లో పెట్టడమే. అంతే, చెప్పులు తీసుకొని టైర్ మధ్యలో పెట్టడమే. ఇంకా దానికంటే వేరే ఆప్షన్ లేదు. కావాలంటే మనం కాళ్ళు తీసి కూడా కింద అయితే పెట్టచ్చు. చూడండి గాయ్స్, ఇప్పుడు మాకేం పని పాట లేదనమాట. ట్యూషన్ అయితే అయిపోయింది, ఆడుకోవడం కూడా అయిపోయింది. ఇంకేం చేద్దామని మా రొటీన్ ఏంటంటే ఎప్పుడు మేము కిందకు వస్తాం గాయస్ తిరగడానికి, అదే మెయిన్ పాయింట్. చూడండి గాయస్, ఇప్పుడైతే స్పీడ్ బ్రేకర్ మీద ఎలా పోనీయాలో చూపిస్తాము. జస్ట్ ఏం లేదు, పెడల్ నొక్కుంటూ వెళ్ళడమే, రాగానే వీలు లేపడమే. కాకపోతే మేము లేపము. ఇదంతా చూడొచ్చు, వాటర్ ఉందంతా. ఇదంతా డ్రైనేజ్ అనమాట. అసలు ఎక్కడ చూసినా ఈ మధ్య డ్రైనేజ్ సిస్టమ్స్ అయితే ఎక్కువ అయితే అయిపోతున్నాయి. సో మేమైతే ఫైనల్ L24కి అయితే వచ్చేసాము. ఇక్కడ L20 దగ్గరనే ఇక్కడ స్టార్ట్ అయ్యాము. L14 దగ్గర స్టార్ట్ అయ్యి L24. ఇది వచ్చేసి మా బ్లాక్ అనమాట, L25. ఇప్పుడైతే మనమైతే వెళ్తాం. L15 నుండి స్టార్ట్ అయ్యి L25కి వచ్చాం. L26, L20. ఎంత బాగుందో గైస్ అసలు నైట్ సైకిల్ దొక్కుతుంటే. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఒక 9:40 అవుతుంది. అయినా మా పేరెంట్స్ ఏమంటారు భయం లేదు నాకు అసలు. ఇప్పుడు ఇంటికి వెళ్తే ఇంకా మాకేమన్నా ఉండిద్ది, అందుకని ఇంకా మేము ఏం చేయలేదు. భర్త పూజ ఇంకా మాకు ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇవ్వండి L21, L14. ఇప్పుడు స్టంట్స్ చేస్తాం కొన్ని స్టంట్స్. చూడండి గాయ్స్, ఇక్కడైతే L14 గైస్ క్యాన్సిల్ చేసేసాం. ఇదంతా కుక్కలు అన్ని కార్లు ఉన్నాయి. కొంచెం ఇక్కడ అంత ప్లేస్ కూడా అంత సఫిషియంట్ లేదు. అండ్ గాయస్ త్వరలో అయితే నాని గేర్ సైకిల్ అయితే వస్తుందన్నమాట. అది వచ్చిన తర్వాత మీకైతే పెడతాము, ఆర్డర్ పెట్టాం. అండ్ నేనైతే November 1st అయితే కొన్నాను అనమాట నా గేర్ సైకిల్, రెడ్ కలర్ది. చూపిస్తాం ఒక షాట్లో ఇద్దరం చూపిస్తాము. మేము ఎట్లయినా వీలీ నేర్చుకొని ఈ షాట్లో అయితే పెడతాము. రేపైతే నాని స్పీడ్ ఇండికేటర్ వస్తుంది, తర్వాత లైట్, హార్న్ అన్నీ వస్తున్నాయి. అన్ని మోడిఫికేషన్ కోసం అన్నీ బుక్ చేసేసుకున్నాడు. గైస్ చూసారు కదా, ఇదే అనమాట మన వీలు కొట్టే ప్లేస్. అసలు చూసారు కదా ఎంత నీట్గా, అసలు ఎవరు లేరు. టైం అయితే చాలా అయింది, అసలు ఎవరు తిరగరు ఈ టైంలో పిల్లలు. మేము ఒక్కరు ఎప్పుడు తిరుగుతూ ఉంటాం నైట్, ఏం పని పాట లేకుండా. నా టైం అసలు ఎవరు లేరు, ఖాళీ వెళ్తున్నాం అసలు. ఇప్పుడైతే అసలు వన్ హ్యాండ్ సైక్లింగ్ అనమాట. ఒక చేతితో నాని ఫోన్ పట్టుకుని ఒక చేతి చూసుకోండి, ఏం లేవు. వన్ హ్యాండ్తో నాని పట్టుకున్నాడు, ఒక హ్యాండ్తో సైకిల్ వేస్తున్నాడు. ఇప్పుడైతే స్టంట్స్ చేయబోతున్నాం, అదే చూడండి. సో చూసాను కదా గైస్, నాని అయితే వస్తున్నాడు. సో సారీ గైస్, ఏమనుకోమాకండి, మాకైతే అంత వీలు అయితే రాదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటాం, సో ప్లీజ్ నవ్వకండి. చూసారు కదా, ఇప్పుడు అక్కడ నుండి వచ్చాడు. చూడండి గైస్, అయితే వస్తున్నాడు. మళ్ళీ ఇంకో ట్రై అంట, సెకండ్ ట్రై. అబ్బో, హ్యాండ్స్ వదిలేసి మరి దొక్కుతున్నాడు. వావ్ నైస్. ఇప్పుడైతే ఆశ్రిత్ వెళ్తున్నారు స్టంట్స్కి. అది 2 అయిపోయినాయి. ఆశ్రిత్ అన్ని చేస్తారో చూద్దాం. ఆశ్రిత్ ఇది ఫస్ట్ స్టంట్ చూద్దాం. చూడండి, ఫస్ట్ అయితే ఆశ్రిత్ స్టంట్ ఫస్ట్ది. వీలి ఫస్ట్ ఇది.
సెకండ్ స్టంట్ నెంబర్ సెకండ్ స్టంట్ చేస్తుంది ఇప్పుడు. ఆసిడ్ కూడా 2 చేశారు. సేమ్ పప్పిషం చూడండి. ఇప్పుడైతే వెళ్తున్నాం, ఇంటి దాకా చూపిస్తాం. సో గైస్ మా మమ్మీ వాళ్ళు అయితే ఫోన్ చేశారు, ఇంకా రమ్మంటున్నారు. సో అందుకని అయితే ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము ఫాస్ట్గా. సో ఇంకా మా మమ్మీ వాళ్ళు ఒక్కసారి ఫోన్ చేశారంటే ఇంకా మేము వెళ్ళిపోవాల్సిందే, మాకైతే అంత భయం అనమాట. సో అందుకని నాని ఫాస్ట్గా అయితే వెళ్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మేము అక్కడ ఒక దగ్గర స్టంట్ చేస్తాం, యాసిడ్ వేసుకొని వీలు కొడతారు. చూడండి గైస్, ఇప్పుడే వీలు కొడతాడంట. అరే జాగ్రత్తరా, జై శ్రీరా, జై శ్రీ. ఇప్పుడే పెట్టబోతున్న స్పీడ్ బ్రేకర్ దాటిన తర్వాత 3, 2, 1 గో. లేవట్లేదు, కష్టం గైస్, మేము అంత ట్రైనింగ్లో లేము కదా. సో అందుకని ఆడ కుక్క అయితే ఏదో పని కానిస్తుంది, మనం చూడవద్దులే, పాపం చూపించేసా, అదైనా మన సైడ్ చూడలే. సో అదిగోండి గైస్, మన బ్లాక్ అయితే వచ్చేసామన్నమాట. ముందే అదిగోండి స్ట్రైట్గా ఉంది కదా ఆటో దగ్గర మన బ్లాక్ అనమాట, L25. చూడండి గైస్, వచ్చేసాము L25కి. ఇంకా వచ్చేసాము, ఇంకా నెక్స్ట్ వీడియోలోనే గైస్ ఇవన్నీ. సో చూడండి గైస్, ఇదైతే నాని అవుట్ఫిట్ అనమాట. మీకు కూడా ఇలాంటి అవుట్ఫిట్ కావాలంటే ఫాస్ట్ కామెంట్ చేయండి గైస్, నాని అవుట్ఫిట్ అని. ఇదైతే రాక్ స్టార్ క్యాప్ అనమాట. అండ్ ఇది వచ్చేసి చూసారు కదా ఎలా ఉందో టీ షర్ట్. ఇది వచ్చేసి బ్యాగీ ప్యాంట్, ఇది వచ్చేసి వైట్ కలర్. నా దగ్గర బాలే, వాడి దగ్గర బాగున్నాయి వైట్ కలర్. అండ్ ఇది వచ్చేసి వాడు వాళ్ళ ఊర్లో కొన్నాడు అనమాట. ఇది కూడా కావాలంటే కామెంట్ చేయండి గైస్, మీ మీద పూజ చేపించి తీసుకొని వస్తాము. చూడండి గైస్, ఇది వచ్చేసి వీడియో చెప్పరా. వీడియో కనుక నేను నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. చెప్పాను కదా గైస్, గేర్ సైకిల్ వచ్చిన తర్వాత అన్ని అన్బాక్సింగ్, ఇంకా ఇండికేటర్ అన్ని చూపిస్తామని. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం గైస్. బాయ్. ఈరోజు అయితే చూస్తే రేపు వెనస్డే నా ఇండికేటర్ వస్తుంది, స్పీడ్ ఇండికేటర్ అలా చూపిస్తాం. బాయ్ గైస్, గుడ్ నైట్. దిస్ ఇస్ నాని అండ్ ఆర్షిత్ సైనింగ్ ఆఫ్.